12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు అధ్యక్ష. వాళ్ళకి ఇంకా అకౌంట్లలో చాలా మందికి డబ్బులు పడలేదు అధ్యక్ష ఇంతవరకు కూడా. అదేవిధంగా అధ్యక్ష, విశాఖపట్నంలో క్లోజింగ్ సెరమనీ అంట అధ్యక్ష. ఫస్ట్ 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు అధ్యక్ష. అది సరిపోతున్నట్టు మళ్ళీ ఒక 3-4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని అధ్యక్ష చాలా పెద్దగా చేశామని చెప్పి మరి వాళ్ళ రిపోర్ట్లోనే లేజర్ షోస్ అంటే అధ్యక్ష, ఫారెన్ నుంచి ఆర్టిస్టులను పిలిపించారు అధ్యక్ష. మరి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారంట అధ్యక్ష. మన రాష్ట్రంలో మన కళాకారులు ఉండగా ఇతర దేశాల నుంచి కళాకారులు ఎందుకు పిలిపించారనేది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు అధ్యక్ష. గవర్నమెంట్ ప్రోగ్రామ్కి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని ఎందుకు నియమితం చేసుకున్నారనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లోనే అధ్యక్ష, విలేజ్ సచివాలయంలో 15,000 సచివాలయంలో పార్టిసిపేట్ చేస్తే 35 లక్షల మంది ఆడియన్స్ చూడడానికి వచ్చారంట అధ్యక్ష. మండల స్థాయిలో 753 మండలాలు పార్టిసిపేట్ చేస్తే దాదాపుగా 4 లక్షల మంది చూడడానికి వచ్చారు అధ్యక్ష. డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగిన దానికి 90,000 మంది ఆడియన్స్ వచ్చారంట అధ్యక్ష. మరి విశాఖపట్నంలో అధ్యక్ష 35,000 మందితో ఆడియన్స్ తోటి ప్రోగ్రామ్ చేశారంట అధ్యక్ష. ఆ ప్రోగ్రామ్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అధ్యక్ష. క్లోజింగ్ సెరమనీకి కూడా రాలేదంట, ఆయనకి టైం కూడా లేదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను శాప్ చైర్మన్ గారు మరి రవి నాయుడు గారితో మాట్లాడారు అధ్యక్ష. నేను ఆయనతోటి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే ప్రశ్న అడిగినారు అధ్యక్ష, విశాఖపట్నంలో కండక్ట్ చేసిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది, విన్నర్స్ ఎంతమంది, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డా లేదా అని చెప్పి అడిగితే అధ్యక్ష, ఆయన చైర్మన్గా ఎక్కక ముందే రికార్డ్స్ అన్ని డిలీట్ అయినాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇది చాలా చాలా దారుణం అధ్యక్ష. దీని మీద కంపల్సరీ ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు శాప్ చైర్మన్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష, దీంట్లో అవినీతి జరిగింది, మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి మరి రాస్తే అధ్యక్ష. అదేవిధంగా శాప్ చైర్మన్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూడా మరి సిఐడికి విజిలెన్స్కి కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఐడి వాళ్ళు వచ్చారంట అధ్యక్ష. సిఐడి వాళ్ళు వచ్చి కేవలం ఒకే ఒక రోజు మరి ఇన్స్పెక్షన్ చేశారంట అధ్యక్ష. ఈనాడులో ఫ్రంట్ పేజ్లో వచ్చింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ అక్రమాలపై విచారణ తూచని చెప్పి ఈనాడులో వచ్చింది అధ్యక్ష. ఒక్కరోజు ఇన్వెస్టిగేషన్ నిజంగా జరిగిందా, అసలు సిఐడి వాళ్ళు ఈ కేసు టేకప్ చేస్తారా లేదనేది కూడా మరి మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. మెయిన్గా అధ్యక్ష, ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష, ఇది 120 కోట్ల రూపాయలు స్కామ్ కాదు అధ్యక్ష. దాదాపుగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము డెప్త్గా వెళ్ళి కనుక్కుంటే అధ్యక్ష, దాదాపుగా 400 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది కూడా బయటికి వస్తుంది అధ్యక్ష ఎంక్వైరీ పెట్టిస్తే. ఎందుకంటే కేవలము శాప్ తరపు నుంచి, స్పోర్ట్స్ అథారిటీ నుంచి కాకుండా అధ్యక్ష, డిస్ట్రిక్ట్ ఫండ్స్ కూడా దీనిలో వాడినారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష. దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి వైసీపీ నాయకులు బయట వాళ్ళ కొద్దీ వాళ్ళే క్లీన్ చిట్లు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష. అవినీతి జరగలేదని వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకొని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. దీని మీద మంత్రి గారు క్లారిటీగా అవినీతి జరిగిందా లేదా, లేకపోతే ఎంక్వైరీ పెట్టిస్తున్నారా లేదా అనేది కూడా క్లారిటీగా చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు.